కాసేపట్లో తెలంగాణ భవన్ కు చేరుకుంటారు మాజీ మంత్రి హరీష్ రావు. అక్కడి నుంచి జూబ్లీ హిల్స్ పిఎస్ చేరుకుంటారు హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కాబోతున్నారు మాజీ మంత్రి. విచారణకు రావాలంటూ నిన్న హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. సిఆర్పిసి 160 కింద నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, మరి కాసేపట్లోనే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకోబోతున్నారు హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి విచారణ ఎదుర్కోబోతున్నారు ఆయన? ఇక్కడ నుంచి నేరుగా తెలంగాణ భవన్కి వెళ్తారు. తెలంగాణ భవన్లో కాసేపు ఉన్న తర్వాత అక్కడ నుంచి పోలీసు విచారణకు హాజరవుతారు. ఆయనతో పాటు కేటీఆర్ ఉన్నారు, గ్రేటర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకా చాలామంది మెయిన్ లీడర్షిప్ అంతా ఉన్నారు. మొదట చాలా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు సిద్దిపేట నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ, రాష్ట్ర వ్యాప్తంగా హరీష్ రావుకు సంబంధించి సన్నిహితులు కానీ చాలామంది ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయన నివాసానికి చేరుకొని ఇక్కడే ఉదయం నుంచి ఆయన్ను కలుస్తూ ఉన్నారు. ఆ తర్వాత కేటీఆర్ వచ్చారు, కేటీఆర్ కూడా ఆయన కలిశారు. ఇద్దరు అడ్వకేట్లతో మాట్లాడారు. ఎక్కడైతే లీగల్ టీం ఉందో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి లీగల్ టీంతో మాట్లాడారు. లీగల్ టీంతో మాట్లాడి ఎలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఇప్పటి వరకు కేసులో ఇన్వెస్టిగేషన్ ఏం జరిగింది, ఎవరెవరు విచారించారు, ఎవరెవరు ఏం అడిగారు, అసలు కేసు ఎటువైపు వెళ్తుంది, కేసులో ఉన్నటువంటి అంశాలేంటి, వాటన్నిటికీ సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత విచారణ తర్వాత ఇప్పటికే ఒక కేసులో ఇలాంటి ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసులో సుప్రీంకోర్టు విచారణ ముందుకెళ్ళొద్దంటూ ఆదేశాలు ఇచ్చింది. మళ్ళీ అలాంటి ఫోన్ ట్యాపింగ్ కేసే నా మీద పెట్టారు. హైకోర్టులో కేసును కొట్టివేశారు, సుప్రీంకోర్టులో కేసు కొట్టివేశారు. అయినప్పటికీ పెట్టారు. కేవలం మున్సిపల్ ఎలక్షన్స్కి ముందు మమ్మల్ని ఎంగేజ్ చేయడానికి, మమ్మల్ని డైవర్ట్ చేయడానికి, మా అటెన్షన్ వేరే వైపు తీసుకెళ్ళడానికి మాత్రమే ఇలాంటి కేసులు పెడుతున్నారు. కానీ ఇందులో ఎక్కడా పసలేదు, ఈ కేసుల్లో ఎక్కడా విషయం లేదు అంటూ హరీష్ రావు చెప్పారు. ఖచ్చితంగా ఎదుర్కొంటాం. నిన్న రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డికి సంబంధించినటువంటి కుంభకోణాన్ని బయటపెట్టినందుకే, సింగరేణి బొగ్గు గనుల వ్యవహారాన్ని పూర్తిగా ఆధారాలతో బయటపెట్టినందుకే ఈరోజు నాకు నోటీసులు ఇచ్చారు. అంతకుముందే విదేశాలకు వెళ్ళేటప్పుడే సీఎం రేవంత్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. నేను స్విట్జర్లాండ్ వెళ్ళగానే, దావోస్కి వెళ్ళగానే ఇక్కడ విచారణ మొదలవ్వాలి, నోటీసులు మొదలవ్వాలి అంటూ నేను నా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నప్పుడు నా ఇంటికి వచ్చి నోటీస్ ఇచ్చారు. అయినప్పటికీ నాకు విచారణకు గడువు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అసెంబ్లీలో ఉన్నా కాబట్టి ఇంకో రోజు వస్తానని చెప్పేసి అవకాశం ఉంటుంది. కానీ నేనే తప్పు చేయలేదు. కామన్ ప్రొసీడింగ్స్లో భాగంగా జరిగేటువంటి ఫోన్ ట్యాపింగ్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల ప్రమేయం, ఎలాంటి ప్రమేయం ఉండదు. కాబట్టి ఈ కేసులో నేను భయపడాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తాను, ఎన్నిసార్లు విచారించినా, ఎన్ని గంటలు విచారించినా సహిస్తాను. అవసరమైతే న్యాయపరంగా మళ్ళీ సుప్రీంకోర్టుకు, హైకోర్టుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాను. కానీ ప్రభుత్వానికి భయపడం. ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎలక్షన్ని ఎదుర్కొంటాం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టే మున్సిపల్ ఎలక్షన్స్లో మమ్మల్ని ఎంగేజ్ చేసి మా కార్యకర్తల్లో మనోధైర్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది జరగదు అంటూ ఇక్కడ నుంచి తెలంగాణ భవన్కు వెళ్లారు హరీష్ రావు.